హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ వివేకా హత్య కేసులో బయటపడ్డ అసలు మిస్టరీ అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ తిరిగిందండి. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరిని సిబిఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తొలగించేసింది. ఈ కేసులో తనను సాక్షిగా పరిగణించాలని దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సిబిఐ కోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసులో తనను అప్రూవల్గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని దస్తగిరి కోరారు. అలాగే వివేక హత్య కేసులో సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో సిబిఐ కూడా తనను అభియోగ పత్రంలో సాక్షిగా చేర్చినట్లు దస్తగిరి సిబిఐ కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. సో ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితాలో నుంచి దస్తగిరి పేరును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సో మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కొన్ని ఏండ్ల పాటు జైల్లో ఉన్నారు. అనంతరం ఈ కేసులో దస్తగిరి అప్రూవల్గా మారారు. ఆ తర్వాత కోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. ఇక బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా దస్తగిరి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఎన్నికల ముందు ఆరోపించారు. తెలంగాణ పోలీసులతో భద్రత కల్పించాలంటూ అప్పట్లో దస్తగిరి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు దస్తగిరి మీద వచ్చాయి. ఈ ఘటనపై ఎర్రగుంట్లలో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో దస్తగిరిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు. కడప జైల్లో 100 రోజుల పాటుగా రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెయిల్ మీద విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చేశారు దస్తగిరి. సో జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశారు. లాయర్ జడ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో జై భీమ్రావ్ భారత్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో దస్తగిరి ఘోరంగా ఓడిపోయారు. కేవలం 544 ఓట్లు సాధించిన షేక్ దస్తగిరి 7వ స్థానంలో నిలిచారు. అయితే ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసు కారణంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. కోర్టు తీర్పు ప్రకారం వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరిని నిందితుడిగా కాకుండా సాక్షిగా పేర్కొనాల్సి ఉంటుంది.